హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనకైతే రైతు సోదరులకైతే ఒక శుభవార్త అండి. సో ముందుగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలామంది రైతు సోదరులు చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తాను నేనైతే కోరుకుంటున్నా. ఇక మన రాష్ట్రంలో రైతు భరోసా నిధులు మనకైతే మొన్నటి నుంచి అయితే విడుదలైనాయి కదా. సో ఎవరికి ఎంత అమౌంట్ రిలీజ్ అయినాయి, ఎవరి ఖాతాలో డబ్బులు పడ్డాయి అన్నట్టుగా, అలాగే కొంతమందికి రావట్లేదని రైతు సోదరులు అంటున్నారు. దీని గురించి అయితే పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మన ఛానల్కి అయితే మన వీడియో కింద ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తాను నేనైతే కోరుకుంటున్నా. ఈ రైతు భరోసా చూసుకుంటే మన గత ప్రభుత్వం ఏదైతే ఉందో మనకైతే అంటే ఒక పంటకు వచ్చేసి అంటే వానాకాలంకి సంబంధించి 5,000 రూపాయలు, అలాగే యాసంగికి సంబంధించి ఒక 5,000 రూపాయలు, మొత్తాన్ని కలిపి 10,000 రూపాయలు ఇవ్వడంతో మన ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో సో హామీల్లో అయితే మనకు 7,500 చెప్పి ఒక ఏడాదికి వచ్చేసి అంటే మనకు వానాకాలం సంబంధించి అలాగే యాసంగికి సంబంధించి 7,500 అని చెప్పడం అయితే జరిగింది. కానీ సో పూర్తిగా అయితే మన రాష్ట్రం అయితే చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉండేసరికి మొత్తానికైతే ఫైనల్గా అయితే మనకైతే 6,000 రూపాయలు 2 విడతల్లో మనకు 12,000 రూపాయలు విడుదల చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది. కానీ ఈసారి చూసుకుంటే మనకైతే 6,000 రూపాయలు మాత్రమే విడుదల చేస్తున్నారు. దాంతోపాటు ఇంకో విషయం చూసుకుంటే చాలామంది రైతన్నలు అడుగుతున్నారు, మాకు 5 ఎకరాల పట్ట కలిగి ఉంటే మాకు ఎకరం వరకే పైసలు వచ్చాయని చాలామంది అయితే అడుగుతున్నారు. దీని గురించి అయితే పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మొత్తానికి మనకు చూసుకుంటే 5 ఎకరాల పట్ట ఉంటే మనకు వచ్చేది ఎకరం వరకే రైతు భరోసా వస్తున్నాయి, మిగతా వాటికి రావా అన్నట్టుగా చాలామంది అడుగుతున్నారు. సో మనకు గతంలో ఎలా ఉండేదంటే 5 ఎకరాలు అంటే ఎకరం పట్ట కలిగిన వాళ్ళకి ఒక విడతలో, అలాగే 2 ఎకరాల పట్ట కలిగిన అంటే రైతులు ఉంటారు కదా వాళ్ళకి ఇంకా 2-3 రోజుల తర్వాత, అలాగే 3 ఎకరం పట్ట కలిగిన అంటే పాస్ పుస్తకంలో 3 ఎకరాల పట్ట ఉంటే వాళ్ళకు ఒక 4-5 రోజుల తర్వాత వచ్చాయి. ఈసారి ప్రభుత్వం ఎలా చేసిందంటే సో అందరికీ ఒకటే రకంగా న్యాయంగా జరగాలన్నట్టుగా ఎకరం పట్ట అంటే ఎవరికి 10 ఎకరాల పట్ట కలిగి ఉండని, అలాగే 5 ఎకరాల పట్ట కలిగి ఉండని, ఎకరం పట్ట కలిగి ఉండని. సో మొత్తానికి వాళ్ళకు 5 ఎకరాలున్నా, 10 ఎకరాలున్నా, 20 ఎకరాలున్నా, 30 ఎకరాలు ఎంతైనా ఉండని. సో వాళ్ళకైతే ఎకరం వరకు అయితేనే పైసలు అయితే పడ్డాయి. సో మిగతా వాటికి రావన్నట్టుగా చాలామంది రైతన్నలు అయితే ఆందోళన చెందుతున్నారు. సో వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. సో మీకైతే మొత్తానికైతే ఎకరం పైసలు పడ్డాయి కదా. సో మిగతా మనకు 2 విడతల్లో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తానికైతే 9,000 కోట్లు అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు మనకైతే మొదటి విడతలో 3,000 కోట్లు అయితే మనకు జమ చేసింది. ఇంకో 10 రోజుల్లో మనకైతే ఈ 2వ విడత 3,000 కోట్ల రూపాయలు అయితే విడుదల చేస్తారు. సో మనకు అప్పుడైతే 2 ఎకరాల పైన అయితే మనకు పడతాయండి. సో 3వ విడతలో మనకు పైసలు అనేవి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. సో మీకు ఈ కేవైసీ ప్రక్రియ ఏమైనా పూర్తి కాకపోతే మీ దగ్గరలో ఉన్న ఏఈఓ కలిసి మీ పూర్తి సమాచారం అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.